హలో వెల్కమ్ టు వినాష్ కిషన్ ఫ్యామిలీ బ్లాగ్. ఈరోజు లంచ్ ఎండి బఠానీ కర్రీ అండి. ఇది నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ 4 మినిట్స్ నా కుక్కర్లో అయితే 4 మినిట్స్లో అది బాయిల్ అయిపోద్ది. బాగా మ్యాష్ చేయకుండా, బాగా పచ్చిగా ఉండకుండా మీరు తగ్గట్టుగా బాయిల్ చేసుకోండి. దీనికోసం నేను కడాయిలో ఆనియన్, గ్రీన్ చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం బాగా స్టీ చేశాను. ఫస్ట్ ఆయిల్లో బిర్యానీ ఆకు వేసాను 2. దానివల్ల టేస్ట్ ఇంకా అరోమా చాలా బాగా వస్తుంది. దీని తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్, చిన్న మిరియాల పౌడర్ వేసి ఒక చిన్న టమాటా వేసాను మధ్యలో. అది మ్యాష్ అయ్యి బాగా ఆయిల్ చూడండి పైకి తేలుతుంది. కొంచెం బాగా ఫ్రై చేసి బఠానీ దాంట్లో వేసేస్తే సూపర్. కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేస్తే దాని టేస్ట్ మారిపోద్ది. చూడండి ఇలాగా పూరి చేస్తాం అనుకున్నాను కాంబినేషన్లో, బట్ హెల్త్ కొంచెం బాగాలేక పూరి చేయలేదు. రైస్ ఉంది, కర్రీ ఉంది, పక్కన రసం కూడా ఉంది. పిల్లలకి అదే ఇచ్చాను. ఈ కర్రీ అయితే చపాతీ, పుల్కా, పూరి అలాంటివైతే బాగుంటుంది. వేడన్నం, రసం ఇంకా పక్కన ఇది ఉంటే బాగున్నా, కానీ అన్నం అయితే చల్లగైపోద్ది. పిల్లలు తీసుకుని వెళ్తారు. మా బాబు కొంచెం ఈరోజు ఫీవర్ వచ్చింది. మధ్యాహ్నం అయితే సరిగ్గా తినలేదు. రైస్ తీసుకుని వచ్చారు ఒక డబ్బా, రసంతో కొంచెం తిన్నాడు. కర్రీ కొంచెం వాళ్ళ ఫ్రెండ్ ఇంకా తను తినేశారు. రసంతో ఈ కర్రీ బాగానే ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.